బీఆర్ఎస్ గత 20 ఏళ్ల నుంచి తెలంగాణ సెంటిమెంట్ ని నమ్ముకుంది. ఆ సెంటిమెంట్ ఆధారంగానే 2 సార్లు గులాబీ పార్టీకి జనం అవకాశం కూడా ఇచ్చారు. 2018 తర్వాత ఆ సెంటిమెంట్ ఇప్పుడు తగ్గిపోయింది. 2023 ఎన్నికల్లో మొత్తంగా బీఆర్ఎస్ ను ఇంటికి పరిమితం చేశారు జనం. అయితే టైం దొరికినప్పుడల్లా ఇదే సెంటిమెంట్ ను రగిల్చి లైమ్ లైట్ లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కౌశిక్ రెడ్డి గాంధీ ఇష్యూలోనూ లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ ను తెరపైకి తెచ్చారు. బతకడానికి వచ్చానంటూ కౌశిక్ కమెంట్ చేశారు. తెలంగాణ దమ్మేంటో చూపిస్తారని చెప్పటం విద్వేషాలు రగిల్చే ప్రయత్నమేనా? లా అండ్ ఆర్డర్ ను విఘాతం కలిగించాలని ఎవరైనా చూస్తే ఊరుకునేది లేదని సీఎం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం కాస్త ప్రాంతీయ విద్వేషాల దాకా వెళ్లింది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు రాజేసేంత వరకు దారితీసింది. నిజానికి సవాళ్లు చేసుకునే పరిస్థితి దాటి ఈ ఇష్యూలో కౌశిక్ రెడ్డి ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చారు. గాంధీ నాన్ లోకల్ అంటూ వివాదానికి తెరలేపారు. అక్కడితో ఆగకుండా ఆంధ్ర వాళ్లు దాడి చేస్తే తెలంగాణ బిడ్డలు ఊరుకుంటామా అన్నారు. అరికపూడి గాంధీ బతకటానికి తెలంగాణకొచ్చాడంటూ కామెంట్స్ చేశారు. తెలంగాణ పవరేంటో చూపిస్తానంటూ తొడగొట్టారు. దీంతో అరికపూడి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న జనం మధ్య చిచ్చు పెడుతున్నావంటూ ఫైర్ అయ్యారు. శ్రీలింగంపల్లిలో 3 సార్లు గెలిచిన తనని బతకడానికొచ్చావంటావా అంటూ మండిపడ్డారు. హుజురాబాద్ నుంచి హైదరాబాద్కెందుకొచ్చావని గాంధీ కౌంటర్ ఇచ్చారు. నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడ్నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఇక్కడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? వీడు నన్ను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. ఈ మ్యాటర్ అటు తిరిగి ఇటు తిరిగి దుమారంగా మారటంతో ఆంధ్ర తెలంగాణ వ్యాఖ్యలపై కౌశిక్ రెడ్డి వెనక్కు తగ్గారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. తమకు సెటిలర్లంటే గౌరవముందన్నారు. తాను ఒక్క గాంధీని మాత్రమే అన్నానన్నారు. దయచేసి ఆంధ్ర సెటిలర్స్ అందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని ఉన్నారని మొన్న ఎలక్షన్లో కూడా స్పష్టం చేసిండ్రు. ఇవాళ వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఇలా ఆంధ్ర సెటిలర్స్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేయాలని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మా మధ్యలో ఆంధ్ర సెటిలర్స్ మధ్యలో ఉన్న బంధాన్ని ఎవ్వరు కూడా తెంచలేరు. ప్రస్తుతం హైదరాబాద్లో పరిస్థితి శాంతియుతంగా ఉంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. పెట్టుబడులొస్తున్నాయి. వినాయక ఉత్సవాల దగ్గర నుంచి అన్ని మతాల ఊరేగింపులు శాంతియుతంగా జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో పొలిటికల్ వైలెన్స్ ను తెరపైకి తెస్తే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారన్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డీజీపీకి సూచించారు సీఎం. తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ఎవరు ప్రయత్నించినా చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో రాజకీయాల కోసం ఏదైనా చేస్తామంటే కుదరదని ప్రభుత్వం క్లియర్ కట్ మెసేజ్ ఇస్తోంది. పీఎస్సీ పదవి చుట్టూనే వివాదమైతే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబుకి ఇవ్వాల్సిన చైర్మన్ పదవిని అక్బరుద్దీన్ కు ఎందుకు కట్టబెట్టారన్న ప్రశ్నలకు గులాబీ నేతల నుంచి జవాబు లేకుండా పోయింది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదంటున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆంధ్ర వాళ్లు వ్యాపారాలు చేస్తే ట్యాక్సుల రూపంలో డబ్బులు కావాలి, వాళ్ల ఓట్లు కావాలి. కానీ రాజకీయాల్లో మాత్రం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టడమేంటన్నారు.
ఆంధ్ర తెలంగాణ అని కౌశిక్ చెప్పిన మాటలా లేక బీఆర్ఎస్ పార్టీ మాటలా అని ప్రశ్నించారు. ఆంధ్రోడు ఏడుంటావు రా నువ్వు అని చెప్పిండు. ఆంధ్రోడు ఏడుంటావు రా అంటుండు. ఆంధ్రలో ఓట్లు లేకుండానే నువ్వు గెలిచినవా? ఇది ఒకవేళ ఈ స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డిది అయితే ఎంబడే కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం. లేదు ఆ పార్టీ యొక్క స్టాండ్ అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండొద్దని మీరు ఒకవేళ అనుకుంటే కేసీఆర్ గారే బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లోకల్ నాన్ లోకల్ అంటోన్న బీఆర్ఎస్ నేతలు ఇన్నేళ్లు అరికపూడి గాంధీని తమ పార్టీలో ఎందుకు జాయిన్ చేసుకున్నారని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నిజానికి ఇతర ప్రాంతం వాళ్ల కాళ్లకు ముల్లుగుచ్చుకున్నా తీస్తానని గతంలో కేసీఆర్ అన్న మాటలను గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అవే ప్రశ్నలకు వారి దగ్గర సమాధానాలు ఉండటం లేదు. అదే విచిత్రం. ఈరోజు అరికపూడి గాంధీ గారి విషయంలో పాడి కౌశిక్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఈ 10 సంవత్సరాలు మరి అరికపూడి గాంధీ గారు మీ పార్టీలోనే ఉన్నారు. ఆ రోజు మీకు ఎందుకు వ్యతిరేకంగా అనిపించలేదు? రెండవది, ఆంధ్ర వాళ్ళ గాని ఇతర రాష్ట్రాల వాళ్ళ గాని ఓట్లు కావడానికి వాళ్ళ కాళ్లకు ముళ్ళు గుచ్చుకున్నా నేను తీస్తా అని చెప్పిన కేసీఆర్ మాటలు మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ లేదంటే ఇంకా మేము తెలంగాణ వాళ్ళమని చెప్పుకోవడానికి సగ చెప్పుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎంత రాజకీయాల కోసం ఎంత నీచమైన స్థితికి దిగజారుతారో ఈ సంఘటన మనకు అర్థమవుతున్నది. మ్యాటర్ అక్కడితో ఆగలేదు. చీర గాజులు చూపిస్తూ మాట్లాడిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలంటూ మహిళా కాంగ్రెస్ నేతలు స్పీకర్ను కలిశారు. అందరినీ సమానంగా చూస్తామని ప్రమాణం చేసిన ఎమ్మెల్యే మహిళలతో ఏవీ కాదు అన్నట్లుగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ గారికి వారిని ఎమ్మెల్యే నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకనంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల యొక్క హక్కులను కాపాడతాం, అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి రాజ్యాంగపరంగా ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే విధంగా, అంటే తక్కువగా చేతగాని వాళ్ళుగా ముద్రించే ప్రయత్నం ఇవాళ ఎమ్మెల్యే గారు చేసిరు కాబట్టి వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఏ రకంగా చూసినా ఈ ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నాల్లో గులాబీ నేతలు ఉన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు హస్తం నేతలు. పార్టీని పైకి లేపాలనుకునే ప్రయత్నాలు చేసుకుంటే పర్వాలేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదని ప్రభుత్వం అంటోంది. ఒకవైపు ఇంత జరుగుతున్నా తమ పార్టీ నేతలు లోకల్ నాన్ లోకల్ అంటూ కామెంట్లు చేస్తున్నా కేసీఆర్ మాట మాట్లాడటం లేదు. కనీసం ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయటం లేదు. అటు కేటీఆర్ అయితే అమెరికా నుంచే రావటం లేదు. ఇటీవలే వరదలతో జనం కష్టాలు పడ్డారు. ప్రతిపక్ష పార్టీ హోదాలు కనీసం పరామర్శించేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదు. కేటీఆర్ అమెరికా నుంచి తిరుగు ప్రయాణం కాలేదన్న విషయాలను కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.